మినిస్టరింగ్ గాడ్, నాట్ మెన్. దేవునికి మాత్రమే పరిచర్య, మనుషునికి కాదు. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ద బాయ్ శామ్యుయల్ మినిస్టరింగ్ గాడ్ అండర్ ఎలాయ్. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనకి ఇదే కనబడుతుంది. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ముందలున్నది 2 వ్యక్తులు. అయితే ఒక మాట గమనించండి, ఏలి తన మీద అధికారి, ఏలి తనపై యాజకుడు. ఏలి దగ్గరే ఆయన పని చేస్తున్నాడు, కానీ పని ఏలి కింద చేస్తున్నాడు, పరిచర్య దేవునికి చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో మనం ఆ స్థానం ఇవ్వాలి. ఎవరికి ఏ పొజిషన్ ఇవ్వాలో మనము ఆ పొజిషన్ ఇవ్వాలి. మర్యాద మనుషులకు ఇవ్వాలి, మనుషులు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. మర్యాద మనుషులకు ఇవ్వాలి, కానీ మహిమ దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఏ స్థానము మనం ఇవ్వాలో అదే స్థానము మనం వారికి ఇవ్వాలి. కానీ చాలా మంది చేస్తున్నది ఏంటంటే, గౌరవం ఎక్కువైపోయి, లేకపోతే ఈ మర్యాద ఎక్కువైపోయి, వారు ఈ మనిషిని తీసుకెళ్లి ఆ దేవుని స్థానంలో పెట్టేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి దైవ సేవకులు అనబడే వారికి కూడా ఏమైపోతుందంటే, వారి కింద పనిచేసేవారు, వారి సంస్థలో పనిచేసేవారు కావచ్చు, లేకపోతే అసిస్టెంట్గా పనిచేసేవారు కావచ్చు, ఏంటంటే వారిని ఎక్కువగా ఆరాధించేస్తున్నారు. ఆరాధన దేవునికి వెళ్ళాల్సిన ఆరాధన చాలా మంది ఆ మనుషుల్ని తీసుకెళ్ళి ఆ స్థానంలో పెట్టేస్తున్నారు. నేను మరలా చెబుతున్నాను, దైవ సేవకుడిని మనం గౌరవించాలా? ఖచ్చితంగా గౌరవించాలి. దైవ సేవకుని ఎందుకు గౌరవించాలి? ఎలా గౌరవించాలి? అమితంగా గౌరవించాలి. ఒక దైవ సేవకుడు ఏ వయసు అయినా సరే, అది చిన్న ఆయన కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, వయసులో వృద్ధాప్యం కావచ్చు, లేకపోతే బాగా టీనేజ్ కావచ్చు, దేవుడు ఎన్నుకోబడిన సేవకుని మనం గౌరవించాలి. ఎందుకని గౌరవించాలి? ఎందుకంటే తన జీవితాన్ని దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్య స్థాపన కోసం తను అర్పించాడు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని సేవకుని గౌరవించాలి. తన జీవితంలో ప్రతి సమయాన్ని దేవుని పరిచర్య కోసం వెచ్చించాడు, సమర్పించాడు. కాబట్టి నిజంగా ఖచ్చితంగా దేవుని సేవకుని మనం గౌరవించాలి. అందరికంటే దేవుని చేతిలో పుటము వేయబడిన జీవితం ఆయనది. కాబట్టి ఖచ్చితంగా ఆ సేవకుని మనం గౌరవించాలి. అనేక పరీక్షలు గుండా ఒక సేవకుడు వెళ్తాడు. ఎందుకనంటే ఒక విశ్వాసి వచ్చినప్పుడు ఆ బాధను అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక సేవకుని పుటములో నుండి చేస్తాడు, అగ్నిలో నుండి నడిపిస్తాడు. కాబట్టి ఒక సేవకుని మనం ఖచ్చితంగా గౌరవించాలి. సమయమున అసమయమున అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి మనం దేవుని సేవకుని గౌరవించాలి. కొంతమంది డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ చాలామంది దైవ సేవకులు చూడండి, ధనం అనేది లెక్క చేయకుండా, ధనం అనేది ముందు చూపు కాకుండా, ప్రాధాన్యత కాకుండా దేవుని పరిచర్య, మన బాగోగుల గురించి ఆలోచించడానికి తాపత్రయపడుతూ ప్రతినిత్యము మనందరి కోసం ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుని సేవకుని మనము ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలా లేదా? డబ్బుల గురించి, ధనము గురించి, ఏది గురించి ఆలోచించకుండా చూడండి, మన ఇంటికి వచ్చి ప్రతి కార్యక్రమంలోనూ తనదని భుజాన్ని వేసుకుని జరిపించే దైవ సేవకుడు. కాబట్టి ఖచ్చితంగా మనం గౌరవించాలి. అయితే ఆరాధన దేవునికి వెళ్ళాలి, మహిమ దేవునికి వెళ్ళాలి. పరలోకానికి మార్గము పాస్టర్ గారు కాదు. ఖచ్చితంగా మనం పాస్టర్ గారిని గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. పరిశుద్ధుల అక్కరల యందు మనం పాల్గొనాలి. దేవుని లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధులకు మీరు చేసిన అన్నిటినీ
మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని దేవుని లేఖనమే సెలవిస్తుంది. పరిశుద్ధుల అక్కర్లో మనం పాల్గొన్న అన్ని విషయాలు, కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, ఈ పరిశుద్ధుడ ఈ ఈ ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో, దేవునికి సమానం కాదు సుమా. ఎన్ని కృపావరాలు ఉన్నా, ప్రవచన వరం ఉన్నా సరే, ఏ వరాలు ఉన్నా సరే, బైబిల్లో లేని వరాలు కూడా పెట్టుకున్న ప్రజలు ఉన్నారు ఇప్పుడు. ఏది ఉన్నా సరే ఈ పాస్టర్ గారు దేవునితో సమానం కాదు. మనము పాస్టర్ గారిని గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, మనుషులను గౌరవించాలి, ధనమును గౌరవించాలి, మనము మన కుటుంబాన్ని ప్రేమగా ఎంచుకోవాలి. కానీ దేవుని స్థానం మాత్రం దేవునిదే. దేవుని స్థానము ఎవ్వరికి ఇచ్చే పని లేదు. యెషయా గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ. నేను నా మహిమను ఎవ్వరితో నేను పంచుకోను, ఎవ్వరితోనూ దేనితోనూ నా మహిమను పంచుకోను, నేను మాత్రమే అన్నాడు. ఆయనకి పైగా ఎవరు లేరు, ఆయన సమానంగా ఎవరు లేరు, ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. దేవుని స్థానము మనం దేవునికి ఇవ్వాల్సిందే. మనిషికి మర్యాద ఇవ్వాలి, కానీ మహిమ దేవునికి ఇవ్వాలి. చూడండి, లోకరాసిన సువార్త 20 నుండి కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నారు. ఏంటంటే, కైసరుకు పన్ను కట్టడం. మీ బోధకుడు ఏమన్నాడయ్యా? శిష్యుల దగ్గరికి వచ్చి కైసరుకు పన్ను కట్టాలా వద్దా? ఏమంటాడు? ఇప్పుడు ఇరకాటంలో పెడదామని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఏంటంటే, దేనారం చూపించండి. దేనారం చూపించారు. దీని మీద ముద్ర, వ్రాత ఎవరివి? కైసరువి అన్నారు. అయితే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, కైసరువి కైసరికి ఇచ్చేయండి, కానీ దేవునిది దేవునికి ఇవ్వండి. కైసరుది కైసరికి ఇచ్చేయండి, పై రూపము పై వ్రాత ఎవరిది? కైసరువి, వానికి ఇచ్చేయండి, కానీ దేవునికి సంబంధించినది దేవునికి ఇవ్వండి. దేవునికి సంబంధించినవి మనలో ఏముంది? కైసరునికి సంబంధించింది ఇక్కడ ఉంది, ధ్యానారము, పై రూపము పై వ్రాత కైసరునికి సంబంధించింది. కానీ దేవునికి సంబంధించినవి మన దగ్గరే ఉంది. మన రూపము దేవునికి సంబంధించిందే కదా, మన హృదయము దేవునికి సంబంధించిందే కదా, మన ఆత్మ దేవునికి సంబంధించిందే కదా. నేను ఇలా ఉండాలని ఎవరైనా బొమ్మ గీసుకుని వచ్చారు ఈ లోకంలోకి? అబ్బో, గీసుకొస్తే ఇంకా బాగుండు. ఎందుకో తెలుసా? అసలు అది ఎవ్వడికి లోపం ఉండదు. మన రూపం మనం గీసుకోలేదు, తన రూపములో మనల్ని చేసిన దేవుడు. ఈ రూపం ఆయింది, ఈ పోలిక ఆయింది. మీరు ఎవరికైనా సొంత ఆత్మలోనే చెప్పండి అంటే, ముద్ర వేసుకుని నేనే తయారు చేసుకున్నాను, నేనే మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాను, అది అసలు పిచ్చి ప్రశ్న. ఎందుకనంటే మనమే ఆత్మలం కదా. ఇది ఎవరి సొంతము? దేవుని సొంతం కదా. దేవునికి సంబంధించినవేది. మన నిలువల్ల మనం దేవునికి సంబంధించిన వారమే. అందుకని అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది క్రీస్తుకు సంబంధించింది. నా జీవితం అంతా క్రీస్తుదే. మీరు వెలపెట్టి కొన్నవారు కారా? దేవుని లేఖనం సెలవిస్తుంది, మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఆ వెల ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము. అపోస్తుల కార్యంలో పౌలు మాట్లాడుతున్నాడు ఈ మాట. దేవుడు అంటే తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం ఇది. మనము క్రీస్తు వారము. మరి ఒక మాట, ఈ సంఘము క్రీస్తుది. చెప్పండి, ఈ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఇది ఎవరి పెత్తనం కింద ఉండడానికి లేదు, ఎవరి అజమాయిషి కింద ఉండడానికి లేదు, ఎవరి సొంత ఆలోచనల కింద ఉండడానికి లేదు, వీలు లేదు. ఎందుకంటే ఇది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. దీని మీద సర్వ హక్కులు, సర్వాధికారము క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయనే దీనికి శిరస్సై ఉన్నాడు. సొంత సంస్థలు, సొంత సంఘాలు వేరే ఉంటాయి, దానికి వారే శిరస్సు. మనం చేసేదేమీ లేదు. సమూయేలు ఏలీ దగ్గర పనిచేస్తున్నాడు, కానీ దేవునికి పరిచర్య చేస్తున్నాడు.
దేని స్థానము దానికి ఇవ్వాలి. అంటే ఎవరి స్థానము వారికి ఇవ్వాలి. మనం కూడా మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానం మనము ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం మనకి ఇస్తున్నామా? మనలో దేవునికి సంబంధించినవి మనం దేవునికి ఇస్తున్నామా? దేవునికి సంబంధించిన సంఘములో దేవుని ఆలోచనలు నెరవేరునట్లుగా, దేవుడే తన పరిచర్యను కొనసాగించినట్లుగా మనం లోబడుతున్నామా? మనం ఆలోచించుకోవాలి. దేవునికి ఇవ్వవలసినది మనం దేవునికి ఇద్దాం.